మాది మంచి ప్రభుత్వం అని. నీది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది కితాబు ఇవ్వాల్సినది ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఆయన, మనం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలా. ఆయన చెప్పే కితాబు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సూపర్ 6 సూపర్గా చేస్తున్నాడు, సంక్షేమ పథకాలన్నీ వెల్లువై పారుతున్నాయి. ఏం చేసినారబ్బా సూపర్ 6? ప్రజలు ఏడ చూసినా అడుగుతున్నారు. యా సూపర్ 6 చేసినారు మీరు? ఒక్కొక్కటిగా నేను అడుగుతా నెమ్మదిగా ప్రజల పక్షాన. బాగా నెమ్మదిగా నీకు 85 సంవత్సరాల వయస్సు, మిస్ అవుతుంటావు అప్పుడప్పుడు, నెమ్మదిగా బస్సు ఉచితం అన్నారు, పెట్టినావా? పెట్టలే. దానికి నువ్వు చెప్పే మాట ఏంది? తెలంగాణలో కూడా 6 నెలలకు పెట్టినారు బస్సు అంటారు, 2 నెలలకు పెట్టినారు బస్సు వాళ్ళు, 6 నెలలకు పెట్టినాడు అంటాం. అంటే వాళ్ళు 6 నెలలకు పెడితే మీరు 6 నెలలకు పెడతారా? అట్టేనే 7 నెలలు అయింది, ఎప్పుడు పెడతారో చెప్పలేదే. ఈ సంవత్సరం అంతా పెట్టకపోయేది. అంటే నీకు ఇచ్చిన 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు 3 ఏళ్ళైనా నువ్వు అమలుపరిచేది, 2 ఏళ్ళు అమలుపరచవా? ఏం ఎట్టట్లది? అవసరం తీరిపోయిందనే. ఏరు దాటకముందు ఓ బోటు మల్లన్న, ఏరు దాటినాక పోరా నా బోడి మల్లన్న, ఇంతే కదూ. ఏమట్లా సంవత్సరం చేయకపోవడానికి కారణం ఓ పెదైనా? మళ్ళా గోపాల్ ఒకటి మీకు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. ఇంకా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా కనమన్నాడు, ఇంకా కనండి పర్వాలేదులే, లేని ఓపిక తెచ్చుకొని పిల్లల్ని కనండి, 4-5 మంది ఉండే పర్వాలే నేను ఇచ్చా అని చెప్పినాడు. మీ ముఖాలకు ఒక్కరికి ఇచ్చేదానికి గాలే. ఇంకా మిమ్మల్ని నమ్మి ఏ తల్లియో తండ్రియో కనింటే 4 బ్రహ్మాండంగా ఉండిండు. వాళ్ళ డోలు వాళ్ళ మెడకు పిల్లోలను కట్టి సచ్చి వాళ్ళ సాగుకు వాళ్ళని నిలిచిండ్రు సంసారం వేగలేక. 4 కనండి నేను ఇచ్చానని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి ఒకనికి ఇచ్చి ఆ ఒకనికి కూడా మీరు ఇవ్వకుండా ఎగరగొట్టినారే. ఇదేనా మీ సూపర్ 6 సూపర్గా అమలు అవుతుండేది పెద్దయినా? ఏమది ఎందుకు ఇలా ఓటు వేయించుకొని ప్రజలకు ఎందుకు ఇయ్యరు? మీరు ఎందుకు మోసం చేస్తారు? ప్రజలను మోసం చేయడం న్యాయమా? మిమ్మల్ని గద్దెనెక్కించినారు, మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసినారు, మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినారు, 85 సంవత్సరాల వయసులో నిన్ను ఎమ్మెల్యేని చేసినారు. మరి ప్రజలకు మీరేం చేసినారు? మోసం చేసినారు. నిరుద్యోగ భృతి 3000 అని చెప్పినారు, ఇచ్చినారా పెద్ద ఆయన? రూపాయి ఒక్కరికి కనీసం రాష్ట్రం కదా దేవుడు ఎరుగు, పొద్దుడు కదా దేవుడు, నీ కామనూరులో ఉన్నాయి చేయి. నువ్వన్న ఈ నిరుద్యోగ భృతి 3000 ఎంతమంది ఉన్నారో ఉద్యోగం లేని పిల్లలకు నిరుద్యోగ భృతి 3000 ఇచ్చామని చెప్పినారు, ఇచ్చినారా? ఇది అడుగుతున్నారు. ఈ సూపర్ 6లో భాగమే సూపర్గా అమలు చేయమని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి ఇస్తానవా? ఉండబడిన పెన్షన్లే 2 లక్షల మంది కోత కోసినావు. ఈ బుద్ధు రాష్ట్రంలో ఏడ చూసినా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు మా పెన్షన్ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మీ నాయకులను సొక్కా పట్టుకొని అడిగే రోజు దగ్గరికి వచ్చింది. ఇది సూపర్ 6లో సూపర్గా అమలు చేయడమేనా? అన్నిటికంటే ఒక మేజర్ హామీ, బలమైనటువంటి హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చినారు. బహుశా దీనివల్లే వచ్చింటారని నేను నమ్ముతానా. 18 సంవత్సరాలు పూర్తయి 60 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వయసు వరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్లకు ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా 1500 చొప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పినారు. ఇదే మిమ్మల్ని గెలిపించిందని అందరూ అనుకుంటున్నారు. మరి ఇచ్చినారా? ఇది ఇప్పుడు 7 నెలలైంది. మా లెక్క ప్రకారం అయితే సంవత్సరానికి 37,000 కోట్లు కావాలి అందరికీ మీరు ఇవ్వాలంటే. సంవత్సరానికి 37,000 కోట్లు అంటే నెలకు 3,000 కోట్లు కావాలా? 2,500 కోట్లు ఈజీగా కావాలా? 3,000 కోట్లు 7 నెలలకు ఇప్పుడు 21,000 కోట్లు మీరు ఎగరగొట్టినట్టు ప్రజలకు. 20,000 కోట్లు భాస్కర్ ఎగరగొట్టినారు. 20,000 కోట్లు
ఎందుకు ఇయ్యరు? ఆశ చూపించి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెలెక్కి ఊరేగుతున్నారు. మరి చెప్పిన మాట ప్రకారం ప్రజలకు చెల్లించాలనే జ్ఞానం లేదా? సంవత్సరం రోజులు ఎగరగొడితే ఎవరి సొమ్ము అబ్బ సొమ్మని ఎగరగొడతారు మీరు? సంవత్సరం ఇచ్చి తీరాలా? ఇట్లా చేసినాడా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా? ఏ పెద్ద ఆయన క్యాలెండర్లో డేట్ వేసి సంక్రాంతి 13, కనుమ 14, ఉగాది ఇప్పుడు వచ్చింది, మహాశివరాత్రి ఇప్పుడు వచ్చింది, డేట్లు వేశారు కదా. అట్లా డేట్ క్యాలెండర్ వేసి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల వెల్లువ మగోడు మగసిరిగా ఇచ్చినాడు. మేము ఓటమి చెందినా బాధ లేదు, మా జగన్ నాయకత్వంలో మేము ఉంటానేందుకు చాలు, మా జగన్ను మేము ప్రేమిస్తుంటే చాలు, మాకు అదే ఆత్మతృప్తి. అట్లా ఇవ్వాల ఎవడైనా సరే. ఇదేంటి ఇది? సూపర్ 6 అంటున్నారు, డకౌట్ అవుతున్నారు. ఫస్ట్ బాల్కే అవుటు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇచ్చామన్నారు. 20,000 రూపాయలు ఇచ్చినారా? 50 లక్షల మంది రైతులకు ఇచ్చినాం మేము 13,500. 20,000 ఇచ్చానని చెప్పి రైతులకు ఆశ చూపించినావు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టినావు. రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి మీ ప్రభుత్వం మట్టిలో కలిసిపోతుంది. ఇది శాపం అనుకో, మట్టిలో కలిసిపోతుంది. రైతులకు మోసం చేసే పుట్టగతులు ఉండవు. ఈ సంవత్సరానికి 20,000 వాళ్ళకి ఎగరగొట్టినావు. ఇది సూపర్ 6లో సూపర్గా అమలు చేయడమేనా? కరెంటు బిల్లులు పెంచనన్నావు, పెంచినావు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తానని చెప్పినావు, ధరలు పెంచి టమోటాలు 100 రూపాయలు కూడా పోయినాయి. గతంలో ఉండే జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు అమలు పరచలే. 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చేది లేదు, చేనేతలకు ఇచ్చే లెక్క లేదు, అవి సంకనాగిపోయినాయి. వాలంటీర్లు తొలగించినారు, సచివాలయాల పనితీరు బాగలేదు, ఉద్యోగాల జీతాలు నెలసరి సక్రమంగా పడడంలే, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు అలవెన్సులు మాట్లాడే ప్రసక్తే లేదు. తొలి సంతకం మెగా డిఎస్సి. ఇక్కడ ఆగుదాం పెద్ద ఆయన, రోజుసేపు ఫాస్ట్ వద్దులేడు, ఆగుదాం. తొలి సంతకం మెగా డిఎస్సి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉండారో, ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ఉండారో వాళ్ళ కోసం అని చెప్పి మా ప్రభుత్వం వస్తానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అని పెట్టి వెనకమ్మడే 1-2 నెలల్లోపు ఉద్యోగాలు వేస్తామని చెప్పి నిరుద్యోగులైనటువంటి యువతను మభ్యపెట్టి ఆశ పెట్టి మీకు జయహో ఇవ్వగలమని చెప్పి మీ వెంట వాళ్ళు తిరిగి మీకు ఓట్లేసి గద్దెనెక్కిచ్చే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టింది బూటకాలు, నాటకాలు. ఉద్యోగం వేసినారా? మెగా డిఎస్సి పూర్తి చేసినారా? 7 నెలల కాలమైంది, జీవోలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు చెప్తా ఉన్నా నిరుద్యోగ యువతలారా, మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగా, మోసం, ఘరానా మోసం చేస్తూ ఉంది.